నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. తన ఛాలెంజ్ని స్వీకరించి మాట నిలబెట్టుకుంటే తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ కూడా కేజ్రీవాల్ బీజేపీకి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఎన్నికల ర్యాలీలో ఆదివారం నాడు పాల్గొన్న సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కూడా ఢిల్లీ మురికివాడల కూల్చివేతలపై నమోదైనటువంటి అన్ని కేసులను ఎత్తేసి వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయనని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాకు సవాల్ విసిరారు. ఎన్నికల్లో బీజేపీకి విజయం సాధించి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని కేజ్రీవాల్ బీజేపీ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక న్యూఢిల్లీలో కొంత షకూర్ బస్తీ ప్రాంతంలో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆయన అక్కడ ప్రచారంలో భాగంగా మీడియాతో కూడా మాట్లాడుతూ మురికివాడల నివసించే వారి సంక్షేమం కంటే కూడా భూసేకరణకే బీజేపీ అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోందని కూడా ఆరోపణలు చేశారు. మరో 30 రోజుల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బీజేపీ నేతలు ఇప్పుడు వచ్చి ఈ మురికివాడలో నిద్రపోతున్నారు. గత 10 ఏళ్లలో ఈ పని ఎందుకు చేయలేదంటూ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలంటే బీజేపీ యొక్క షేడ్స్ని కేజ్రీవాల్ ఇవాళ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మురికివాడల్లో ప్రజలు బీజేపీ నేతలకు గుర్తు వస్తారని ఆయన అది ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఢిల్లీ మురికివాడలోని ప్రజలను బీజేపీ ప్రేమించడం లేదని, కానీ ఆ ప్రాంతాల్లో పైన మాత్రం ఇష్టం పెంచుకుంటోంది. బీజేపీకి మొదటిగా మీ ఓట్లు కావాలి, ఎన్నికల తర్వాత మీరు నివాసం ఉంటున్నటువంటి స్థలాల వారి స్వాధీనం కావాలి, ఇదే వారి అసలు ప్లాన్ అంటూ కూడా బీజేపీ ప్రచారం చేసుకుంటున్నటువంటి జహాన్ జుగ్గి వాహన్ మకాన్ పథకం కేవలం కంటి తొడుపు చర్య అంటూ కూడా కొట్టిపారేశారు. గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం 4700 ఫ్లాట్లను నిర్మించింది, కానీ బీజేపీ మురికివాడల్లో ఉన్నటువంటి వారి ఇళ్ల స్థలాలపైన మాత్రమే కన్నేసిందంటూ కూడా ఇవాళ ప్రధానంగా మురికివాడలో ఉన్నటువంటి అంశాలను, ఆ మురికివాడల మాస్ ఓటర్లపైన వాళ్ళ కేజ్రీవాల్ కొంత ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే వాస్తవంగా అక్కడ నివసించే వారిని ఇతర ప్రాంతాలకు వెళ్ళగొట్టేందుకే బీజేపీ వెనకాడదని కూడా కేజ్రీవాల్ ఇవాళ వారికి కొంత అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నికల హామీగా చూడాల్సినటువంటి అవసరం లేదు, కానీ కొంత వాళ్ళ ప్రమాణాలు పెంచే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని కూడా కొందరు చెప్తున్నారు. మొత్తం మీద ఇవాళ అక్కడ బీజేపీ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ ఆప్ మధ్య ఢిల్లీలో ప్రధానంగా ఎన్నికల పోరు జరుగుతోంది. ఎందుకంటే అక్కడ 3 లక్షల మందికి పైగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి మురికివాడలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు వారి భూములు లాక్కుంటున్నారు, తప్పు సరిదిద్దుకొని వారిపై నమోదైనటువంటి కేసులు కొట్టివేయాలంటూ కూడా వారికి పక్కా ఇల్లు కట్టించిస్తే తన ఎన్నికల నుంచి పోటీ చేయనంటూ కూడా కేజ్రీవాల్ ఛాలెంజ్ విసురుతున్నారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ విసిరినటువంటి ఛాలెంజ్ ఏందో ఒకసారి మనం చూద్దాం. आज मैं आप लोगों के बीच में आया हूं एक बहुत ही खतरनाक बात बताने के लिए। अभी 20 दिन के बाद चुनाव है और ये बीजेपी वाले आजकल झुग्गियों में जा जाके सो रहे हैं। देखो ना, एक नेता उस झुग्गी में, एक नेता इस झुग्गी में, एक नेता उस झुग्गी में। 10 साल नहीं सोए, 10 साल इनको झुग्गी वाले की याद नहीं आई, अब चुनाव में याद आ रही है। इनको झुग्गी वालों से क्या लेना देना? ये तो अमीरों की पार्टी है, ये गरीबों की पार्टी थोड़ी है। इनको झुग्गी वाले से प्यार नहीं है, इनको आपकी जमीन से प्यार है। गलत तो नहीं कह रहा भाई साहब? इनको आपके वोट से प्यार है। कह रहे चुनाव के पहले वोट दे दो, सत्ता में आएंगे, और कह रहे हैं उसके बाद ये लोग आपको झुग्गी से बेदखल करके आपकी जमीन छीन लेंगे। कहते हैं जहां झुग्गी वहां मकान, ये कह रहे हैं ना, जहां झुग्गी वहां मकान। ये नहीं बता रहे किसका मकान, ये नहीं कह रहे जहां झुग्गी वहां झुग्गी वालों का मकान, ऐसे नहीं कह रहे। जहां झुग्गी वहां इनके दोस्त का मकान। इनका दोस्त कौन है? कौन है? कौन है? मैं नहीं कह रहा भाई, ये लोग कह रहे हैं। जहां झुग्गी वहां इनके दोस्त का मकान, ये आपकी जमीन बेचना चाहते हैं। अब ये सतिंदर जैन जी को आप जानते हो सारे जने, इनको पता चला 30 सितंबर को आपकी झुग्गी की जमीन के टेंडर हो लिए। इस जमीन के टेंडर हो लिए, जमीन बेचने के। जहां हम खड़े हैं वहां पर उस जमीन के इन्होंने टेंडर कर दिए, और 27 दिसंबर को एलजी साहब ने यहां का लैंड यूज चेंज कर दिया। ये बीजेपी वाले आ गए, आप देख लो आपने क्या करना है इनका। ये बीजेपी वाले आ गए, मैं आपकी जमीन बचाने आया था, नहीं आया था 10 साल पहले?
अफसरों को लेके मैं आया था, नहीं आया था? आपकी जमीन बचा के गया था, नहीं गया था? केजरीवाल जब तक जिंदा है आपको बेदखल नहीं होने देगा, आपकी झुग्गी को ये कह रहे हैं। आज मैंने बहुत बड़ा ऐलान करा है, मैंने कहा है, ये कह रहे हैं हमें झुग्गी वालों से प्यार है। मैंने कहा तुमने पिछले 10 साल में दिल्ली में तुगलकाबाद की झुग्गियां तोड़ दी, जंगपुरा की झुग्गियां तोड़ दी, नई दिल्ली की झुग्गियां तोड़ दी, 3 लाख लोगों को तुमने बेघर कर दिया। इनकी सारी झुग्गियां वापस बनवाओ, 3 लाख लोगों को वापस उनके घर लेके आओ जहां से झुग्गी तोड़ी थी, वहां दोबारा झुग्गी बनवाओ। केजरीवाल चुनाव नहीं लड़ेगा। मेरे को, अरे भाई केजरीवाल तुम हो तो केजरीवाल है, तुम नहीं हो तो केजरीवाल कुछ नहीं है। मेरी जनता, आपकी जिंदगी बचाने के लिए अगर केजरीवाल को अपने चुनाव की कुर्बानी देनी पड़े, मैं अपने चुनाव की कुर्बानी देने को तैयार हूं। अमित शाह जी करो तो सही, बड़ी बड़ी बातें ना करो, झूठ मत बोलो। आप पिछले 10 साल में जितने लोग बेघर हुए उन सारे लोगों को बसा दो, केजरीवाल चुनाव छोड़ देगा। और अगर तुम नहीं करोगे, अगर तुम लोगों को नहीं बसाओगे तो केजरीवाल चुनाव लड़ेगा, दोबारा मुख्यमंत्री बनेगा और इनकी ढाल के तौर पे आप लोगों को बचाने का काम करेगा। दोस्तों, आज आप इतनी बड़ी संख्या में आए, इकट्ठे हुए, आप सब लोगों का तहे दिल से शुक्रिया। मेरा आप लोगों से कोई चुनाव का रिश्ता नहीं है, मैं चुनाव में वोट मांगने नहीं आता। मैं आपके पास आता हूं जब आपके ऊपर मुसीबत होती है। दिसंबर 2015 में कोई चुनाव नहीं था, रात को जब 2 बजे मैं आया था, सारे बुलडोजर खड़े थे, आप लोगों को याद होगा। जब जब आपके ऊपर मुसीबत आएगी, केजरीवाल आपका छोटा भाई बनकर आपके बीच में खड़ा होगा।